మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని కాంగ్రెస్ వాడు అంటాడు. మళ్ళీ నిన్న పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్న తెలంగాణ వాదులు అంటారు. వీళ్ళకి ఎందుకు మాట తెలుసా? గాంధీ భవన్ పక్కన నా భీమరావు బాల బస్సు ఉంది, నా గోషామల్ నియోజకవర్గంలో. అలా ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు నివసించే బస్తీ. 2008 కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కు ముందు రాత్రి ఆ బస్సు డైవర్ట్ చేస్తే ఆ బస్సు పక్షాన నిలబడి మాట్లాడిన మొగోడు పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. 2009 వాళ్ళన్న పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ గ్రామాలలో రోడ్లు వేయలేరు, లైట్లు వేయలేరు, తాగనికి నీళ్లు లేవు అని చెప్తే ఆదిలాబాద్ తండాల గిరిజన బిడ్డలకి తన సొంత పైసలతో బోర్లు వేపించిన ఘనత పవన్ కళ్యాణ్ది. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. ఏనాడు కూడా ఆయన తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ వచ్చింది అన్నం తిన్నారంటే ఆయన చెప్పిన విధానం ఇన్లేరా భయ్ మీరు. ఆయన ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని సామరస్యంగా మంచిగా కూసబెట్టి చేయాల్సిన దాన్ని పార్లమెంట్ లో డోర్లు బంద్ చేసి ఏదో దొంగతనంగా ఇచ్చినట్టు ఇచ్చిర్రు, ఇది అవమానకరం అని చెప్పి కాంటెక్స్ట్ లో చెప్పిండు. దాన్ని తప్పు పడతారు. వీళ్ళకి ఎట్లా అంటే హిందూ నాయకుల ఎవరైతే పక్క రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళైతే మంట. మళ్ళీ ఎంఐఎం ఎందుకు చూపుతారా మీరు? ఎంఐఎం ఎప్పుడైనా జై తెలంగాణ నినాదనం ఇచ్చిండా? ఇయ్యలేడు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల బతుకమ్మ పండుగ. మన తాతలు, మన నాయనమ్మలు, మన అక్కలు, మన అమ్మలు, రజాకార్ ముండా కొడుకులు మన ఆడబిడ్డలని నిర్వస్త్రాలు చేసి బతుకమ్మ ఆడొద్దన్నా కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించింది. కానీ బతుకమ్మ పండుగను ఆపలే. అది వంశ పారంపరంగా మన తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పిన వీర మహిళలు. అలాంటి బతుకమ్మ పండుగను చార్మినార్ కాడ మా ఆడపడుచులు ఆడితే ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు బతుకమ్మ అని ఏం ఆడతారని హేళనేశారు. అప్పుడే వండుకోరు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాదులు. అరే నిన్నయాక మొన్న పొన్నం ప్రభాకర్ పైల్వాన్గిరి మోడల్ మాట్లాడతారు. హైదరాబాద్ లో మినిస్టర్ ఇన్ఛార్జ్ మంత్రి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన ఆడబిడ్డ అయిన సీతక్క గారు తెలంగాణ యాసలో మాట్లాడితే నువ్వు మాట్లాడే భాష కానీ మాకు అర్థమవుతలేదు, మాట్లాడితే హిందీ మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడని చెప్పి నా గిరిజన ఆడబిడ్డను ఎలా చేసినప్పుడు మీరు ఎప్పుడు పోయింది? అప్పుడు లేదా మీ మొగతనం? కేవలం పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి వచ్చి తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెడితే తెలంగాణ అస్తిత్వానికి దోకనా? అరే తెలంగాణ అస్తిత్వం భాగ్యరెడ్డి వర్మ దానికంటే పెద్ద మనుషులు అందరూ కూడా త్యాగాలు చేసి నిర్మించిన అస్తిత్వం. ఎంత మంది మీటింగ్లు పెట్టుకున్న అస్తిత్వానికి డోకా రాలేదు కూడా. అలాంటి అస్తిత్వాన్ని కేవలం ఒక వ్యక్తి వచ్చి మీటింగ్ పెడితే పోతారని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని వీక్ చేయాలని చూస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, తెలంగాణ వాదులం, అసలైన తెలంగాణ వాదులం, దళిత బిడ్డలం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం.